హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించగా కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలికి నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిస్థితిని వీక్షిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యాడు. అప్పుడే దిగిపో అంటున్నారు. 5 ఏళ్ల కోసం అధికారంలోకి వచ్చాం, మరో 5 ఏళ్లు మేమే అధికారంలోకి వస్తాం. చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కిషన్ రావు, ఈ రోజు నుంచి రాసి పెట్టుకోండి. రాబోయే 8 సంవత్సరాలు తెలంగాణలో ఇందిరమ్మ పాలన కొనసాగుతోంది. నువ్వు నీ తాతలు ఎవరు ఎన్నికల్లో అడ్డం వస్తారో రండి, ఏ కుట్రలు చేస్తారో చేయండి చూద్దామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై చర్య తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. చర్యలు తీసుకునే దమ్ము లేనప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను కాదని కేసీఆర్ ను కాపాడేది రేవంత్ రెడ్డి అని కుండబొద్దలు కొట్టారు. కేసీఆర్ పై ఈగ వాలకుండా చూసుకుంటారని మండిపడ్డారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ బుల్లెట్ పై కేసీఆర్ కూర్చుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతోంది ఎంఐఎం పార్టీని అని కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వెల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ పాలన వల్లే తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని, కాంగ్రెస్ పాలనలో అవి పాతాళానికి పడిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో మంచి పథకాలను రద్దు చేసిందని, ప్రస్తుతం రైతులకు యూరియా కూడా దొరకని దుస్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మెదక్ జిల్లాకు సాగునీరు అందుతోందని గుర్తు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆయన ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటన సందర్భంగా అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించడం, రోడ్డు బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించి పబ్లిక్ న్యూసెన్స్ చేశారనే ఆరోపణలపై పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్లో ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షల్లో భాగంగా మొదట మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను మార్చి 21కి వాయిదా వేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు యథావిధిగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్తి పలికేలా అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబి వేదికగా సాగుతున్న శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధం ముగింపుపై ఖచ్చితమైన ఒప్పందానికి రావాలని ట్రంప్ యంత్రాంగం ఇరు దేశాలకు డెడ్ లైన్ విధించినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ ఈ గడువులోగా లక్ష్యం నెరవేరకపోతే అమెరికా తనదైన శైలిలో ఒత్తిడి పెంచి యుద్ధాన్ని ముగించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ రుణాల కోసం అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్కు భారత్ నుంచి తక్కువ ధరకే లభించే వ్యాక్సిన్లు అందకపోవడం ఇప్పుడు పెను భారంగా మారింది. 2025లో జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారతీయ టీకాల దిగుమతి నిలిచిపోవడంతో పాక్ ఏటా సుమారు $400 మిలియన్ దిగుమతుల కోసం వెచ్చిస్తూ ఆర్థికంగా చితికిపోతోంది. స్థానికంగా వ్యాక్సిన్ల తయారీని పెంచకపోతే 2031 నాటికి ఈ భారం $1.2 బిలియన్ చేరుతోందని ఆ దేశ ఆరోగ్య శాఖ హెచ్చరించడం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కేజీఎఫ్ సినిమాలతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన యష్ 4 ఏళ్ల తర్వాత టాక్సిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 120 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోవడం యష్ పెరిగిన మార్కెట్ స్టాండ్ హక్కు నిదర్శనం. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్పలో అల్లు అర్జున్కు జోడీగా నటించిన రష్మిక ఇప్పుడు సరికొత్త రోల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ 22లో ఆమె నెగిటివ్ రోల్లో కనిపిస్తారని చర్చ జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో 5 హీరోయిన్లు నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక, మైసా, రణబాలి చిత్రాల్లో నటిస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.